ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలకి గొంతుక కావాలి, ప్రాతినిధ్యం ఉండాలి, నాయకత్వం పెరగాలి. మన సమాజంలో ఆ ప్రయత్నం జరుగుతోంది స్వతంత్రం వచ్చిన నాటి నుంచి. కానీ ఇప్పటికి కూడా సగం మంది సమాజంలో మహిళలు అనేప్పటికీ కూడా మహిళల పాత్ర రాజకీయంలో, ప్రజాజీవనంలో చాలా పరిమితంగా ఉంటుంది. విద్యారంగంలో, వృత్తుల్లో చాలా రాణిస్తున్నారు మహిళలు. కానీ రాజకీయంలోకి ప్రవేశం చాలా కష్టమవుతున్నారు. కేవలం మహిళలు సగం మంది ఉన్నారు కాబట్టి ప్రాతినిధ్యం మాత్రమే కాదు, మహిళలు రాజకీయంలో ఉన్నట్టయితే అధికారాన్ని గురించి ఆలోచించే తీరు మారుతుందన్న ఆశ మనందరికీ ఉన్నది. ఈవేళ పెత్తనం చేయటమే అధికారం అన్నటువంటి సమాజంలో సేవలు అందించటము, విద్యా ఆరోగ్యాన్ని పెంచడము, ఉపాధి కల్పించడము, ఆదాయాన్ని పెంచడము, అలాంటి రాజకీయం రాకపోతే ఈ దేశ భవిష్యత్తుకు గందరగోళంలో పడుతుంది. అయితే కొన్ని మంచి పరిణామాలు ఏంటంటే స్థానిక ప్రభుత్వాల్లో మహిళలకి గణనీయంగా స్థానం ఇచ్చాం. 50%, 50% రిజర్వేషన్లు కల్పించాం. ఇటీవల రాష్ట్ర శాసనసభల్లోనూ లోక్సభలో 2029 నుంచి, అంటే ఇంకొక 4 ఏళ్ల తర్వాత జరగబోయే ఎన్నికల నుంచి 3వ వంతు మహిళలకు ప్రాతినిధ్యం ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. ఈ నేపథ్యంలో రాజకీయంలో, ప్రజాజీవనంలో మహిళల పాత్ర, దీని మీద టౌన్ హాల్, దానికి మహిళలను తయారు చేయాలి, మహిళల నాయకత్వాన్ని మనసు పెట్టి పెంచాలి, దానివల్ల దేశంలో ప్రయోజనాన్ని పొందాలి. అనుభవం ఉన్న మహిళలంతా కూడా రాజకీయం అంటే చెడు అనుకోకుండా సదుద్దేశంతో మార్చడం కోసం దేశాన్ని ఒక మంచి మార్గాన్ని గుర్తించి ముందుకు రావాలి, పోటీ పడాలి, ప్రజల మనసులు గెలుచుకోవాలి. అందుకోసం టౌన్ హాల్ నిర్వహిస్తున్నాం. మార్చి 7వ తేదీన సాయంత్రం 4 గంటలకి. కింద స్క్రోల్లో మిగతా వివరాలు మీకు అందుతాయి. దీనిలో రాజకీయ పార్టీల నుంచి ప్రజాజీవనంలో కీలక పాత్ర వహించిన అనుభవం ఉన్న మహిళలు పాల్గొంటారు. ఉదాహరణకి ముళ్ళపూడి రేణుక గారు గతంలో మున్సిపల్ చైర్పర్సన్గా చేశారు, భారతీయ జనతా పార్టీ నుంచి. అలాగే నేరెళ్ళ శారద గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇంకా ఇతరులు పాల్గొంటారు. ప్లీజ్ జాయిన్ అస్. ఈ దేశ రాజకీయాన్ని మార్చాలంటే అన్ని వర్గాల ప్రాతినిధ్యం, ముఖ్యంగా మహిళల ప్రాతినిధ్యం కావాలి. ఈ మహిళల రిజర్వేషన్ మొక్కుబడి కాకుండా నిజమైన నాయకత్వం పెరిగేందుకు మనం అంతా కృషి చేయాలి. అందుకోసం చర్చల్లో పాల్గొందాం. ముందుకు రండి. థ్యాంక్ యూ. అండ్ ఉద్యమం ద్వారా తెలంగాణను సాధించి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారి మీద మీ అభిప్రాయం? వ్యక్తుల గురించి నేను ఎక్కువ మాట్లాడను, కానీ ఖచ్చితంగా వారిని అభినందించాలి. ఒకటి, ఆ ఉద్యమం హింసకి పాల్పడకుండా ప్రజల ఆకాంక్షను బలంగా ప్రతిబింబించే ఏర్పాటు చేశారు. 2, అధికారంలోకి వచ్చాక 2 గొప్ప పనులు చేశారు. ఒకటి, ఆంధ్ర తెలంగాణ వైమనస్యాన్ని పూర్తిగా తొలగించి సామరస్య వాతావరణాన్ని తీసుకొచ్చారు. 3వది, ఇందాక నేను చెప్పినట్టుగా గతంలో జరిగిన అభివృద్ధిని కొనసాగించారు. హైదరాబాద్ నగరం కావచ్చు, హైటెక్ సిటీగా కావచ్చు, లేకపోతే మౌలిక సదుపాయాలు కావచ్చు, మరొకటి కావచ్చు, అభివృద్ధికి సంక్షేమానికి సమతూకాన్ని పాటించే ప్రయత్నం చేశారు. మిగతా అవకతవకలు అన్ని పార్టీల్లో, అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. కుటుంబ పాలన, అవినీతి, అధికార కేంద్రీకరణ, అవి ఒకరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా, కానీ కొన్ని విషయాల్లో మేలు జరిగింది. సో అమెరికా తర్వాత బ్రిటన్ కూడా వలస వచ్చిన వారు మళ్ళీ తిరిగి వారి దేశాలకు పంపించేస్తున్నారు. ఎలా చూడాలంటారు? అంటే రెండుకి సమస్య ఒకే రకంగా కనిపిస్తున్నా కూడా మౌలికంగా తేడా ఉంది. అమెరికాలో 1,20,00,000 మంది ఇతర దేశాల నుంచి డాక్యుమెంటేషన్ లేకుండా అక్రమంగా వలస వచ్చారని చెప్తారు. అందున అటు దక్షిణాన మెక్సికోతో ప్రధానంగా దక్షిణ సరిహద్దు నుంచి ప్రవేశిస్తారు, ఉత్తరాన కెనడా నుంచి కొద్దిమంది ప్రవేశిస్తారు. బ్రిటన్ ఒక ద్వీపం. కొద్దిమంది ఫ్రాన్స్ నుంచి ఇంగ్లీష్ ఛానల్ని దాటి ఆ పడవల్లో వెళ్ళి కొద్దిమంది తప్ప మొత్తం కలిపి కొన్ని వేల మంది ఉంటారు బ్రిటన్లో. ఇక్కడేమో 1,20,00,000 మంది, ఇక్కడ కొన్ని వేల మంది ఉంటారు. కాబట్టి 2 పోల్చదగ్గవ కాదు. కానీ ప్రతి దేశం కూడా అక్రమంగా వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? ఏ దేశం నుంచి వచ్చారో ఆ దేశాన్ని తిరిగి పంపించడం సాధ్యమా? మరి వాళ్ళకి ఆ దేశం పాస్పోర్ట్లు ఉన్నాయా? మరి ఆ దేశం వాళ్ళని అంగీకరిస్తుందా? అంగీకరించకపోతే ఏం చేయాలి? ఈ మల్లగుల్లలు పడుతున్నారు. ఇప్పుడు భారతదేశం ఉంది, మా దేశం నుంచి అక్రమంగా ఇంకో దేశానికి పెడితే మేము వాళ్ళని స్వీకరిస్తాం, మా దేశాన్ని పంపించండి మనమే చెప్పాం. వాటి పంపించడం చేస్తున్నారు, ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ఈ సంవత్సరం మన కూడా అమృత్సర్కి ఎక్కడికో వచ్చారు, ఇక్కడ ఇబ్బంది లేదు. అలా ఆ దేశం బాధ్యత తీసుకోలేదు, ఆ దేశం నుంచి వలస వెళ్ళారు, అక్రమంగా వెళ్ళారు. ఏం చేయాలి మరి వాళ్ళని? వాళ్ళ పౌరులు కాదు, వాళ్ళకి పౌరసత్వానికి వాళ్ళు సిద్ధంగా అక్రమంగా వచ్చిన వాళ్ళకి ఎవరు ఏం ఏదో ఒకటి చేయాలి. రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. అంటే సంపన్న దేశాలు ఏమైనా అభద్రతా భావంతో ఉన్నాయా? అందుకే వేరే దేశాల నుంచి వలస వచ్చిన వారిని కదా. ఇప్పుడు ఒక దేశ సరిహద్దులు అంటూ ఉన్నాయి కదా, పౌరసత్వం అంటూ ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఉన్నాయి కదా. దండెత్తినట్టుగా నేను మీ దేశానికి వచ్చేస్తానని చెప్పిన పద్ధతి లేకుండా వస్తే ఎవరు అంగీకరిస్తారు? ఇంకా దేశ సరిహద్దుకి అర్థమే ఉంది. కాబట్టి వాళ్ళని తప్పు పట్టకూడదు మనం. ఇప్పుడు వాళ్ళ తీరున వాళ్ళ దేశ నిర్మాణం చేసుకున్నారు, వాళ్ళ పన్నులు కడుతున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు, మంచి చెడు అనుభవిస్తున్నారు. అలాగే ప్రతి దేశం జాతి రాజ్యాల కాలం ఇది.
ప్రతి దేశానికి వాళ్ళ బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. అంతేగాని నాకు కష్టంగా ఉంది, నీ దగ్గర బాగుంటుంది, నేను వచ్చేస్తాను, నీ అనుమతి లేకుండా అంటే మీ ఇంట్లోకి నేను ఎట్లా వస్తాను? మీ పర్మిషన్ ఇస్తే కదా నేను అవ్వాల్సింది నేను. అది సమస్య ఇక్కడ. కాబట్టి మనం ఆ దేశాన్ని తప్పు పట్టకూడదు. ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి. దేశ సరిహద్దులు వాస్తవము, దేశ సార్వభౌమత్వం వాస్తవము, జాతి రాజ్యాల వ్యవస్థ వాస్తవము. వాళ్ళ అనుమతితో నైపుణ్యం ఉండి వేసాల దగ్గర వెళ్ళాలి తప్ప ఇంకో రకంగా వెళ్ళడానికి సాధ్యం కాదు. వాళ్ళని తిట్టే హక్కు మనకు లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.